అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం ద్వితీయార్థం మనం నడుస్తూ ఉంది. కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? వాళ్ళకి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే మంచి శుభాలు ఉన్నాయా అని గురువుగారిని అడిగి మనం తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. మహాదేవ. కన్యా రాశి వాళ్ళకి ఈ ద్వితీయార్థం అంతా ఎలా ఉండబోతుంది చెప్పండి గురువుగారు. ఒక్క విషయం చెప్తా తల్లి. 12 రాశుల్లో ఒక 2 రాశుల వారికి నిత్య కష్ట నిత్య జీవితం. కష్టాలతోనే ఆ జీవితం నడుస్తుంది. ఓకే, అది అవేమేంటి? కన్యా తుల మధ్యమంలో ఉంటాయి. ఎందుకనంటే ఇవన్నిటి అయిపోయిన తర్వాత వీళ్ళ దగ్గరికి రావాలి. విన్నారా? వీరికి ఎప్పుడు ఎలా ఉంటుందంటే చూడండి, నిత్య కళ్యాణము పచ్చతోరణము అని మనం అంటాము మామూలుగా, కానీ వీరికి కష్టమే నిత్య కళ్యాణం. అంటే ఎలాంటి కష్టజీవులు, ఏ కష్టాలైనా సరే. ఎందుకనంటే సాడే మొదలొచ్చేది వీళ్ళకే, అష్టమ శని మొదలొచ్చేది వీళ్ళకే. విన్నారా? అసలు వీళ్ళు పడుతున్న కష్టాలు తల్లి ఈ రెండు రాశుల వారులలో కన్యా రాశి తులారాశి ఇద్దరికి అందే ఉంటుంది. తులారాశి కూడా చెప్తాను, సేమ్ ఇలా ఉంటుంది, యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి రెండిటి కూడా. ఈ కన్యా రాశి వారికి ఎలా ఉంటుందనంటే మెకానిక్ల దగ్గర నుంచి మొదలుకొని ఎంతో పెద్ద గొప్ప స్థాయిలో ఉన్న ఏదో ఒక కష్టం వచ్చేస్తుంది. ముఖ్యంగా భార్య సమస్య వస్తుంది. భార్యతో ఎందుకు అనంటే ఎంతసేపు తినుకుంటా ఇంట్లో కూర్చుంటావు, పని చేసుకో, ఇలాంటివి. లేకపోతే విడాకుల వంటి సమస్యలు ఇవి వస్తూ ఉంటాయి. రోగాలు చీటికి మాటికి ఏదో ఒక రోగం వస్తూ ఉంటుంది వీరికి, చీటికి మాటికి ఏదో ఒక రోగం వస్తూ ఉంటుంది. అంతేగాని ఆటో నడిపే వాళ్ళకైతే అసలు వాళ్ళు సంపాదిస్తారు, ధనం సంపాదిస్తారు, కానీ ఇట్లా చేతిలోకి రాగానే ఒక సెకండ్లో ఖర్చు అయిపోతుంది. ఇట్లా చేతిలోకి డబ్బులు వచ్చినాయా ఒక సెకండ్ కూడా పట్టదు పాపం వారికి, అలా ఖర్చు అయిపోతుంది. ఎంత సంపాదించండి వారి చేతుల్లో రూపాయి ఉండదు. కాకపోతే ఒకటేంటయ్యా అంటే అప్పులు ఎంతున్నా కుటుంబంతో మాత్రం సంతోషంగా జీవిస్తాడు. ఎన్ని కష్టాలున్నా కుటుంబ జీవితంలో అద్భుతంగా జీవిస్తారు కన్యా రాశి వారు. తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే ఇక్కడ భార్య వల్ల ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళ కుటుంబ జీవితం బాగుంటుంది. అంటే భార్యకి ఎందుకు అనంటే ఇప్పుడు ఇంట్లో భోజనం చేయాలన్నా, వంట వండుకోవాలన్నా సరుకులు కావాలి, ఆ సరుకులు తీసుకురమ్మని, అంతేగాని వేరేవి కాదు. విన్నారా? ఇంకొంతమందికి ఏంటి అని అంటే కొంతమంది లేడీస్ ఇక ఫ్యాషన్స్కి అలవాటైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పెట్టే టార్చర్ వల్ల, కానీ వాళ్ళకి ఎంత టార్చర్ ఇస్తున్నా వాళ్ళతో సంతోషంగానే ఉంటారు. అది ఇది ఉంది. ఇంకొకటి రెండోది ఏంటిదయ్యా అంటే వీరికి ఏదో ఒక అనారోగ్య సమస్య పుడుతూనే ఉంటుంది. ఏదో ఒకటి పుడుతూనే ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది, పుడుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. అలాంటి యొక్క స్థితిగతులు వీళ్ళకి నడుస్తూ ఉంటాయి. ఇంకో విషయం కూడా ఏంటి, వీళ్ళు ఎవరైతే నమ్ముతూ ఉంటారో వాళ్ళని నమ్మేవాళ్ళు, ఇతను ఎవరినైతే కన్యా రాశి వాళ్ళు ఎవరైతే నమ్ముతారో వాడు ప్రతిసారి నమ్మిన ప్రతి ఒక్కడు తన్నేసి వెళ్ళిపోతాడు. నమ్మక ద్రోహం ప్రధానం వీరికి. విన్నారా తల్లి? ఇవన్నిట్లలో నుంచి వీళ్ళకు బయటికి వచ్చే ఒక మార్గం కూడా ఉంది. పరిహారం లాంటిదా లేకపోతే పరిహారం లాంటిది. ఆ పరిహారం ఏంటిదయ్యా అంటే వినాయకుడికి గరిక అని మనం అంటాము, ఐడియా ఉంది కదా? ఆ గరికను 21 గరికలను కట్టి దానికి ముడివేయాలి. అట్లా 32 గరికల పూసలను 21 గరికలతో మాలగా తయారు చేయాలి. తయారు చేసి అది గణపతి మెడలో వేయాలి. గణపతి మెడలో వేసిన తర్వాత పరమేశ్వరుడికి సోమసూత్ర ప్రదక్షిణ అని ఉంటుంది. ఆ సోమసూత్ర ప్రదక్షిణ చేసి నమశివాయ అనుకుంటా 3 చెంబుల నీళ్లతో అభిషేకం చేయాలి. ఓకే, ఒక సాధారణమైన పరిష్కార మార్గం అయితే ఉంది, ఎందుకంటే అది కష్టంతో కూడుకుందని లేదు. అది ఇవి రెండిటితో పాటు ప్రతి మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అభిషేకాన్ని ఆచరించాలి. ఓకే, అంటే శివ పరివారంలో ఈ మూడిటినే ఈ కన్యా రాశి వారు ఈ 6 నెలలు ఖచ్చితంగా ఆచరించాలి. అయితే గురువు గారు ఇప్పుడు సోమసూత్రం అన్నారు, అది సోమవారం, మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, బుధవారం వినాయకుడికి అని ఉంటుందా, లేకపోతే ఏ వారమైనా ఏ రోజైనా ఆ ముగ్గురు ప్రతిరోజు గరగపూసలతో మాల వేయాలి, ప్రతిరోజు శివుడికి 3 చెంబుల నీళ్ళతో అభిషేకం చేసి మంగళవారం రోజు మాత్రమే
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అభిషేకాన్ని ఆచరించాలి. అంటే నిత్యకృత్యంగా ప్రతిరోజు వాళ్ళు అలవర్చుకోవాల్సిన ఒక విధి పద్ధతి. ఇది వాళ్ళ జీవితంలో మార్పు వస్తుంది, ఆ కష్టాల నుంచి గట్టెక్కే ఆస్కారం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే తల్లి, ఇంకో పరిహారం అంటే ఒక రక్ష ఉంది తల్లి. ఆ రక్ష వాళ్ళు గనక ధరిస్తే వాళ్ళకున్నటువంటి అప్పుల సమస్య బాధ తీరుతుంది. మొదలు అప్పుల బాధ తీరుతుంది. అప్పుల బాధ తీరుతుంది. ఏంటి గురువు గారు అది? 72 మూలికలతో తయారు చేసిన మూలికా గంధము. 72 మూలికల ఒక పత్తెమ్మంటే పత్రికే మేము అల్లాడుతుంటే 72 మూలికలు. ఓకే గురువు గారు. అది మనకు ఇలా ఉంటుందండి, ఇలా ఉంటుంది. విన్నారా? దీన్ని ప్రతిరోజు నిత్యంగా ధరిస్తూ ఉంటే వారికి ఉన్నతమైన శిఖరాన్ని అందింపజేస్తారు. సాఫ్ట్గా ఉంది, ఇంకా ఏదో అసలు ఇది ఏంటో అర్థం కూడా కావట్లేదు గురువుగారు. ఇది సాధారణంగా పూజ మొదలు పెట్టే కంటే ముందు పూజ అంతా అయిపోయిన తర్వాత చాలా అన్ని కలిసి ఒక డిఫరెంట్ స్మెల్ వస్తూ ఉంటుంది గుడిలో. అది అనిపిస్తుంది నాకు కొంచెం, అంటే నాకు తెలియదు. అంటే అది మూలికా ప్రభావం. మూలికలు 72 మూలికల గురువు గారు? 72 మూలికలతో తయారు చేసింది. దీని పేరు మూలికా గంధం అంటాము తల్లి. ఈ మూలికా గంధాన్ని గనక వాడితే మనకు అమోఘమైన ఫలితము. ముఖ్యంగా నిజంగా చెప్తున్నాను, అప్పుల బాధల్లో నుంచి ఇది 41 రోజులు వాడి చూడండి. 41 రోజులు కంటిన్యూగా, అసలు ఒక్కరోజు కూడా ఆపకుండా, ఉదయము సాయంత్రము. మనం ఒక టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటాం కదా, అట్లా ఒక టైం పెట్టుకోండి. ప్రొద్దున 7ంటికి, సాయంత్రం 7ంటికి దీన్ని ధరించండి. ప్రొద్దున 7ంటికి, సాయంత్రం 7ంటికి దీన్ని ధరించండి. అలా 41 రోజుల్లో మీకు ఫలితం కనిపిస్తుంది. ఎలా అంటే మొత్తం ఫలితం కాదు, ఇది పెట్టుకున్నందుకు దీని యొక్క అనుగ్రహం నీకు ఎలా ఉంటుందో చూపిస్తుంది. అది 41 రోజులు డైలీ పెట్టుకుని చూస్తే ప్రయత్నించి చూడండి అని చెప్తారు మీరు. అది పేరేంటి గురుగారు? మూలికా గంధం. మూలికా గంధమే పేరు. ఓకే. సో అది ధరిస్తే వాళ్ళకి బయటపడతారనేది 100%. పైగా కన్యా రాశి వాళ్ళకి, తులారాశి వాళ్ళకి జీవితంలో ఏదో ఒకటి ఉంటానే ఉంటాయి అని 41 రోజులు ఒకసారి ఇది గంధాన్ని ప్రయత్నించి చూడు. చాలా మంచి అవకాశం అది వాడటం అనేది. తప్పకుండా కింద డిస్క్రిప్షన్లో లింక్ కనిపిస్తుంది, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీ ఇంటి వరకు కూడా కొరియర్ వస్తుంది. ధన్యవాదాలు గురువు గారు. మహాదేవ.